డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన జనవరి మంత్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వేరియస్ డౌట్స్ అయితే అడుగుతున్నారు, వాటి గురించి కూడా ఇదే వీడియోలో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో బీఎస్సీ బ్యాక్గ్రౌండ్లో, సో వాళ్ళకైతే ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ వచ్చింది. సో ఎవరైతే లైక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ హైదరాబాద్ స్టడీ సెంటర్లో ఉన్న వాళ్ళు మీరైతే ఆ డేట్స్ చూసుకొని మీరైతే వెళ్ళాలి. సో బీఎస్సీ 5th సెమిస్టర్ వాళ్ళకు ప్రాక్టికల్ ఎగ్జామ్ టైం టేబుల్, సో డేట్స్ వచ్చేసి 27th జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకు టైమింగ్స్ కూడా ఉంటాయి. 10:30 to 1:30 ఒక ఎగ్జామ్ ఉంటుంది, 2 to 5 PM ఎగ్జామ్స్ ఉంటాయి. సో అందులో మీ యొక్క సబ్జెక్ట్ చూసుకోవాలి, ఆప్షనల్ సబ్జెక్ట్, హాల్ టికెట్ నెంబర్, అడ్మిషన్ నెంబర్ చూసుకోవాలి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ మీ యొక్క అడ్మిషన్ ఫామ్ కావచ్చు, లేదంటే ఏదో ఒక ప్రూఫ్ అయితే మీరు ఐడి కార్డ్ కావచ్చు, అది తీసుకొని వెళ్ళేటప్పుడు. సో వెన్యూ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీనే ఉంటుంది. సో వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు PDF, అందులో మీ సబ్జెక్టు, మీ నంబర్, ఏ రోజు ఉంది, ఏ టైంలో ఉందో అది చెక్ చేసుకుని వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ మిగతా స్టడీ సెంటర్ వాళ్ళు మీ స్టడీ సెంటర్లో ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతున్నారో అది చెక్ చేసుకొని మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ 2026 సెమ్ 1కి సంబంధించిన బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారండి. సో అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో డేట్, అడ్మిషన్ నెంబర్ చూసుకొని మీ స్టడీ సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ PDFలో ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలి. ఇది సెకండ్ అప్డేట్. థర్డ్ అప్డేట్ వచ్చేసి మనకు బుక్స్. సో 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కొంతమందికి ఇంకా బుక్స్ రాలేవండి. బుక్స్ రాకపోతే వేరే ఆప్షన్ అయితే ఏం లేదు, మీరైతే యూనివర్సిటీకి వెళ్ళాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరైతే బుక్స్ తీసుకోవాలి. మీరు డిగ్రీ కావచ్చు, PG కావచ్చు, ఏ కోర్సులో జాయిన్ అయినా మీరు యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలి. నెక్స్ట్ కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా మీకు మార్చ్లో అయితే ఎగ్జామ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే మనకు BLICకి ఒక్కొక్కసారి కొద్దిగా లేట్ కూడా అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఈ మంత్లోనే ఉంటాయని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. కాకపోతే 99% మార్చ్లో మనకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కొద్దిగా ఎక్స్టెండ్ అవ్వచ్చు జూన్ వరకు. సో ఏమైనా అప్డేట్ వస్తే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ PG ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు చాలామంది. MA, MCOM, MSc జాయిన్ అయిన వాళ్ళు మే ఆర్ జూన్లో మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 2026లో మే ఆర్ జూన్. నెక్స్ట్ స్పెషల్ BEdలో ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయండి. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 5th సెమిస్టర్కి సంబంధించింది మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మీరైతే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించినవి 2nd సెమిస్టర్ అండ్ 4th సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకు హాల్ టికెట్స్. సో PG ఫస్ట్ 1 year PG ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటికి సంబంధించిన హాల్ టికెట్ రిలీజ్ చేశారు. MA, MCOM, MSc 1 year బ్యాచ్ వాళ్ళు. ఈ ఇయర్ నుంచి మనకు సెమిస్టర్ విధానం ఉంది. లాస్ట్ ఇయర్ బ్యాచెస్ వాళ్ళు హాల్ టికెట్స్ వచ్చాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ MBA 4th సెమిస్టర్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ 8 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ జనవరి సెషన్లో ఉన్నాయండి. సో ఏ స్టూడెంట్ వాటికి ఓపెన్ చేసుకొని మీరైతే అప్డేట్ని చూసి హాల్ టికెట్స్ అయితే హాల్ టికెట్స్, ఎగ్జామ్ అయితే ఎగ్జామ్, బుక్స్ అయితే బుక్స్, వాటికి సంబంధించినవి మీరైతే అటెండ్ అవ్వాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.